శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమంలో కూడా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విరచితమైనటువంటి సాంద్ర సింధువేదం నుంచి ఒక వచనాన్ని గురించి మనం తెలుసుకుందాం. కాళహస్తీశ్వరుని కలలు తప్పేను, కంది మల్లయ్య పల్లె చేరవచ్చేను, అల్లాటు పల్లెనందైదేళ్ల బాలుడు ఆత్మబోధలు చేయవచ్చేనయా. ఎంత గొప్ప అంశం ఇది. చరిత్రకి ఆనవాళ్ళైనటువంటి పార్వతీ పరమేశ్వర స్వరూపాలే రాహుకేతు స్వరూపాలుగా మారిపోయి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడి యొక్క రూపంలో ఈ భూమి మీద కొలువైనటువంటి అద్భుతమైనటువంటి దివ్యధామం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం. అటువంటి మహోన్నతమైనటువంటి కాళహస్తిలోని శిల్పకళలు అవ్వచ్చు, దేవతామూర్తుల యొక్క వైభవం అవ్వచ్చు, వాయుక్షేత్రంగా పూజలు అందుకుంటున్నటువంటి ఎన్నో విశేషవంతమైనటువంటి శక్తులు, మంత్రబలాలు, కళలు కలిగినటువంటి కాళహస్తి కూడా తన ప్రభావాన్ని కోల్పోతుంది, కళని కోల్పోతుంది. అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల్లో ఉన్నటువంటి కళలు తగ్గిపోతాయి. ఈ కళలన్నీ కూడా ఒక్కొక్కటిగా కంది మల్లైపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠంలో వీరభోగ వసంతరాయులుగా స్వామి వచ్చే ఆగమనానికి ముందుగా కాళహస్తీశ్వరుడి కళలన్నీ తొలగిపోయి కంది మల్లయ్య పల్లె చేరవచ్చేనయ్యా. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క బ్రహ్మంగారి మఠానికి చేరవస్తాయి. బ్రహ్మంగారి మఠం లేదా కంది మల్లయ్య పల్లె పురసంస్థానం ఈ భూమి మీద అద్భుతమైనటువంటి కైలాసంగాను, వైకుంఠంగాను, వైభవోపేతంగాను ఉండేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి అంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి గురుదేవులు చెప్పినటువంటి మరో మాట, అల్లాటు పల్లెనందు 5 ఏళ్ల బాలుడు ఆత్మబోధలు చేయవచ్చేనయా. సాధారణంగా పసిపిల్లలు పాఠశాలకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల గురించి మనం చూస్తూ ఉంటాం. కానీ అల్లాడుపల్లె గ్రామం సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సంబంధించినటువంటి గురుపీఠంగా మనం భావన చేస్తాం. ఆ వీరభద్రేశ్వరుణ్ణి విశేషంగా స్వామివారి యొక్క స్వహస్తాలతో మొలిచినటువంటి అద్భుతమైనటువంటి మూర్తి ఆ అల్లాడుపల్లె వీరభద్రస్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి సమీపంలో 5 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఒక పసి పిల్లవాడు, చదవటం రాయటం రానటువంటి పిల్లల్ని మనం చూస్తాం 5 ఏళ్ల ప్రాయంలో. కానీ మనిషికి ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది జ్ఞానమో, ఏది అజ్ఞానమో విశేషించినటువంటి ఆత్మబోధనలు చేయవచ్చేను. మహిమాన్వితుడైనటువంటి ఒక జ్ఞాని 5 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి పసిపిల్లవాడి యొక్క రూపంలో రావటమే కాదు, ఆత్మబోధలు చేస్తాడు, అద్భుతమైనటువంటి ప్రవచనాలను ఇస్తాడు. ప్రత్యేకించి విశ్వమానవాళికి జ్ఞానాన్ని పెంచేటువంటి ప్రయత్నాన్ని చేస్తాడు. ఇది ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితో కదా. అల్లాడుపల్లె గ్రామం ఈనాడు కంది మల్లైపల్లె పురసంస్థానం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సంబంధించిన గురుపీఠంగా మనం భావన చేస్తాం. నా గురుడు వీరగురుడని గురుదేవులు చెప్పినటువంటి గొప్ప అంశం కూడా మనందరికీ కూడా తెలుసు. అటువంటి వీరగురుడైనటువంటి వీరభద్రేశ్వరుడి యొక్క అల్లాటుపల్లె గ్రామంలో ఈ అద్భుతమైనటువంటి పరిస్థితి, ఈ అద్భుతమైనటువంటి వాక్యం వాస్తవమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో సమీపమైన భవిష్యత్తులో అల్లాడుపల్లె గ్రామంలో కూడా 5 ఏళ్ల వయసు కలిగినటువంటి పిల్లవాడు పూర్తి ప్రతిభా పాట వాళ్ళు ప్రదర్శన చేస్తూ ఆత్మబోధ చేస్తాడని గురుదేవులు కాలజ్ఞానులు చెప్పారు. అలాగే శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలోని జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామివారి యొక్క కళలన్నీ కూడా అక్కడ నుండి తొలగిపోయి
కంది మల్లయ్యపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠాన్ని చేరుకుంటాయి. ప్రత్యేకించి అల్లాటుపల్లె గ్రామం మనకు విశేషవంతమైనటువంటి గురుపీఠం. అక్కడ 5 ఏళ్ల బాలుడు ఉద్భవించి వేదాలను చెప్పటమే కాదు, అందరికీ కూడా ఆత్మబోధ చేస్తాడని గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పారు. శ్రీ గురుదేవులు చెప్పినట్టుగానే అద్భుతమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలన్నీ కూడా వాస్తవం అవుతూ ఉన్నాయి. కలిలో 5 ఏళ్ళు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలినవైపోవు, నవగ్రహంబుల నడక మారినటువంటి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క వాక్కు సాక్షిగా విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో శ్రీ గురుదేవుల యొక్క వాక్కు మరొక్కసారి నిజమవుతుంది. ఈ కలియుగంలోనే కందిమలైపల్లెకి కాళహస్తీశ్వరుడి కళలు రావటంతో పాటు 5 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి ముక్కుపచ్చలారని పిల్లవాడు కూడా జ్ఞానయోగాన్ని సకల జనులకు కూడా బోధించేటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితిని ఈ మాంసనేత్రాలతో మనం చూసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది.